తర్వాత ఈ మంటపాన్ని మొత్తం ఏదైతే మీరు ఈ కలశ స్థాపనలు చేసి మొత్తం కొత్త బట్ట, బియ్యము, నవగ్రహాలు, ద్వాదశాదిత్యులకి, ఆయుర్దేవికి ఇవన్నీ కలిపిన మండపం ఉంటుంది కదండి. ఈ మండపం అంతా కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఆ బ్రాహ్మణుడు తీసుకునే ముందర దానికి ప్రధానంగా అంతా అయిపోయిన తర్వాత బలి పూజ కూడా చేస్తారు. ఇది చాలామంది నిర్వర్తించరండి. కానీ ఇక్కడ మనకి ఉన్నది నేను చెప్తున్నాను. మీ ఇంటి పద్ధతుల ప్రకారమే మీరు చేసుకోండి, బ్రాహ్మణులను అడగండి. ఎందుకంటే వాళ్ళ గురువులు మహాపండితులైన వాళ్ళ దగ్గరే వీళ్ళు నేర్చుకుంటారు, అయితే వాళ్ళ గురువులు చెప్పిన ప్రకారం వీళ్ళు చేయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగాను ఈ దీక్షతో కూర్చుని ఏ వస్త్రాలు ధరించి కూర్చుని సాధకుడు చేశారో ఆ వస్త్రాలని కూడా ఈ దానం ఇవ్వాలని కూడా ఇందులో చెప్పబడిందండి. అంటే మేము చాలా కంచి పట్టు కట్టుకున్నాం, మా అమ్మాయి పెట్టింది, మా కోడలు పెట్టింది అని మనం ఫీల్ అవ్వకూడదనమాట. అంచేత సాధకుడు ఏంటంటే ఏ కోరికలు లేకుండా నిష్కామంగా తాను చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి, మామూలు పంచి అవి ధరించి కూడా చెయ్యవచ్చు అన్నమాట. నిష్కామంగా మాత్రం చెయ్యాలి. ఇలాగ ఈ మంటపానికి మనం 4 దిక్కులా కూడా పసుపు అన్నం కానీ చిత్రాన్నాన్ని కానీ 4 వైపులా వేసి బలి ఇచ్చేసి, ఒకవేళ ఇది అలవాటు లేని వాళ్ళు కూష్మాండ బలి కూడా ఇచ్చేసిన తర్వాత ఆ మండపాన్నంతా కూడా దానం చేయాలి. ఆ మండపాన్ని దానం చేసినప్పుడు ముఖ్యంగా ఈ మండప దానం చేసిన తర్వాత అవబృధ స్నానము అని చేయిస్తారండి. అంటే ఒక కంచు పళ్ళానికి కానీ, వెండి పళ్ళానికి కానీ, ఇత్తడి పళ్ళానికి కానీ స్టీలు వాడకూడదండి. స్టీలు మాత్రం అస్సలు వాడకూడదు. పూర్వకాలం రాజుల కంటే బంగారు పళ్ళాలు అవి ఉండేవి. ఈ పళ్ళాలలో వాటికి 1000 హోల్స్ ఉంటాయి, కన్నాలు, రంధ్రాలు ఉంటాయన్నమాట. ఆ రంధ్రాల నుంచి ఈ కలసంలో ఉన్న జలమంతా తీసుకొచ్చి వేద మంత్రాలతోటి, పౌరాణిక మంత్రాలతోటి, పవమాన సూక్తంతో, అష్టదిక్పాలిక వరుణ మంత్రాలతోటి, శాంతి మంత్రాలతోటి చక్కగా ఈ వ్యక్తికి పురోహితులే స్నానం చేయించాలండి. ఎందుకంటే అతను ఒక దీక్షలో ఉన్నాడు. సాధకుడు ఈ షష్ఠపూర్తి కార్యక్రమానికి ఒక దీక్షలో ఉంటాడు. ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని ముట్టుకోవడం కానీ, తాకడం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, ముబారక్లు కాగిలించుకున్న ఉత్తరాది వాళ్ళల్లో ఈ మధ్య అదోటి కొత్తగా మనకి చాలా కాలంగా చూస్తున్నాం. అవన్నీ వచ్చాయి కాబట్టి ఏమీ చేయకూడదు. అయితే చాలామంది అంటారు ఇంట్లో పెద్దవాళ్ళందరూ పొయ్యాలి, మనవలు పొయ్యాలి, కోడలు కొడుకు పోయాలి, పుణ్యము మోక్షం వస్తుంది, జ్ఞానం వస్తుంది అని. ఏమీ రాదండి. స్పష్టంగా ఇందులో చెప్తున్నారు ఇది కూడా పురోహితులే చేయించాలి అన్నది స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అదే ఇందాక చెప్పాను కదా, మనం అనుకున్నాము పురోహితులకు కూడా సరైన గురువులు ఉండి వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయిస్తున్నారు. కానీ కొన్ని సిద్ధాంతాలలో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదండి. ఈ షష్ఠపూర్తి కార్యక్రమాలు చాలా మటుకు మారిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అవబృధ స్నానాన్ని చేయించేటప్పుడు అప్పుడు చదవకూడనిది ఏంటంటే దేవతా సూక్తాలు, నమ్మకం చమకం ఇవి చదవకూడదు. ఇది కేవలం వేద మంత్రాలతోటే, పౌరాణిక మంత్రాలతోటే, అష్టదిక్పాలులు, వరుణదేవుడు, పవమానం ఇవి మాత్రమే మనం ఆ రోజు పురోహితులు పఠించాలి. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ స్నానం అయిపోయిందో, స్నానం అయిపోయిన తర్వాత ఆ స్నానం అనంతరం వచ్చి అతను శుచి అయి ఆ స్నానం సమయంలో ఉన్న వస్త్రాలన్నింటినీ కూడా అతను దానం చేసేయాలి. అయితే బీదవారికి ఎవరికైనా, లేదా మనం ఇప్పుడు ఆ కులస్తుల్ని మనం అనకూడదు కాబట్టి పూర్వం వారికే ఇచ్చేవారు, వాళ్ళే కట్టుకోవాలనే రూల్ కూడా ఉండేది ఒకప్పుడు. ఇవి తప్పనిసరిగా వాళ్ళు ధరించాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట. ఇలాగా ఇది ఒక కార్యక్రమం. తర్వాత ఇందులోనూ దానాలండి. ఇందులో 36 దానాలు చెప్పబడ్డాయి. కానీ ఇందులో ముఖ్యమైనవి దశదానాలు, ఒక 10 దానాలు చెప్పబడ్డాయి. అయితే ఆడపిల్లలు లేని వారు కన్యాదానం కూడా కొన్ని యాడ్లు చేసుకుంటూ మనం వెళ్ళడం జరిగింది. అయితే ఈ దానాలు ప్రత్యేకంగా కొన్ని చెప్పిన వాటిల్లో మనకి మొట్టమొదటిది కంచు పాత్రలో
నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, దానిలో మొహం చూసుకుని అది ఫస్ట్ ముందర అది దానం ఇవ్వాలి అని చెప్పబడింది. ఇది చాలామంది ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళు మాకు అలా చేయించలేదని రేపు మళ్ళీ మీ బ్రాహ్మణుల మీద పడకండి. ఎందుకంటే మీరు ఏ పద్ధతుల్లో మీరేం చెప్పుకున్నారో వాళ్ళు ఆ పద్ధతుల్లో చేయించారు. ముందు వెనకల్లో ఇది జరుగుతుంది. అంచేత ఇది ముందుగానే మీరు పండితుల ద్వారా అసలు ఈ షష్ఠి పూర్తి మేము ఇలా చేసుకోవాలనుకుంటున్నాం తెలుసుకుని, మాకు ఇలా గురువుగారు చెప్పారు, మేము ఇలా కనుక్కున్నాము అంచేత మీరు ఇలా చేయించండి, మా నాన్నగారి హయాంలో ఎలా చేయించారు అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, శ్రద్ధ ఉంది, మేము ఇలా చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళు ఏం మిమ్మల్ని అబ్బెబ్బే మీరు చెప్పినట్టు చెయ్యము అనేవాళ్ళు ఎవరూ లేరండి. యజమానికి ఎలా కావాలో అలాగే పురోహితులు కూడా సహకరించి దక్షత కలిగిన బ్రాహ్మణులను పెట్టుకుని ఇవన్నీ నిర్వర్తించుకోవాలి. దక్షత కలిగిన వాడికే సరి అయిన దక్షిణ కూడా అడుగుతారండి, తప్పేమీ లేదు. దక్షత లేకపోతే వాళ్ళకి దక్షిణ ఇవ్వడం అనవసరం, వాళ్ళు అడగరు కూడాను. దక్షత ఉన్న బ్రాహ్మణులను మాత్రమే మనం స్వచ్ఛంగా చదివే వాళ్ళనే పెట్టుకోవాలి. తెలిసిందండి. ఆ తర్వాత ఇంకా ఈ ఒక్కొక్క దానాలని మనం ఇచ్చేటప్పుడు ఇందులో పత్తి కూడా ఉందండి. అయక్కండ దానము అంటే మ్యాగ్నెట్, నల్ల నువ్వులు, ఇవన్నీ మనం ఏవైతే మారకాన్ని కలిగిస్తున్నాయో గ్రహ బాధలు తొలగడానికే ఈ కలశ స్థాపనలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ అవన్నీ కూడా దానాలు, ఈ దశదానాలు ఇచ్చినప్పుడు అందులో ప్రధానమైనది ఈ ఆవు నెయ్యిలో నీ ప్రతిబింబాన్ని చూసుకుని ఇవ్వడం, రెండవది శనిదానం, మూడవది గోదానం, నాలుగవది హిరణ్యము, వెండి, భూమి, ఇవన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారు, కొంతమంది ప్రత్యక్ష గోవుని ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎన్ని దానాలైనా ఇవ్వచ్చండి, ఇచ్చుకోవడంలో తప్పులేదు. నేను ఎప్పుడు ఏమి ఇవ్వలేదండి ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో కుదరక అన్నప్పుడు సాలగ్రామం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వీటిల్లోనూ. ఇవన్నీ కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇవ్వలేనివారు, ఇంట్రెస్ట్ లేనివారు, ఓపిక లేనివారు, ఆర్థిక స్తోమత లేనివారు ఈ 10 దానాలు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. వీటి ప్రత్యామ్నాయంగా మీరు దక్షిణ ఇచ్చేసినా కూడా మంత్రసహితంగా ఇది మీకు నా స్తోమత ఇంతే అని భగవంతుడి ముందు ఒప్పుకుని మీరు ఇది చేసినట్లయితే, అంటే లోభత్వం ఉన్నప్పుడు మాత్రం ఇది చల్లదండోయ్ దేవుడి దగ్గర. లోభత్వం అనేది ఉండకూడదు, అన్నీ కలిపో ఇలా చేసేద్దామన్నది లోభత్వానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు చేసుకునే ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలోని దానాలన్నీ కూడా నువ్వు చేసిన తప్పులన్నింటినీ, నీ పాపాలన్నింటినీ హరించి వేస్తూ నీ వలన నీ సంతతి వృద్ధి, నీ పౌత్ర వృద్ధి, ప్రపౌత్ర వృద్ధి జరుగుతుంది. అది ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా కూడా మనం ఏవైతే ఈతి బాధలు అనుభవిస్తున్నామో మనం ముందు జన్మలలోకి తీసుకువెళ్ళము. మన ఇంట్లో పితృదేవతలు, ఆ తర్వాత ముందు రాబోయే తరాల వారు కూడా సద్గతులు సంప్రాప్తించి వాళ్ళు ఆనందంగా ఉంటారు అని చెప్పడం జరుగుతోంది. ఇలాగా తన శేష జీవితంలో తనకి ఎటువంటి కష్ట నష్టాలు రాకూడదని, తాను చేసిన పుణ్యం తన వాళ్ళందరికీ కూడా, తన వంశీకులకి, తన గోత్రికులకి కూడా చెందాలని, అంతేకాదు ఈ విశ్వంలో నాకు ఉత్తమమైన మానవ జన్మనిచ్చావు భగవంతుడా, నేను నీకు ఇంతకు మించి ఏమివ్వగలను అని అంజలి ఘటించి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు ప్రతిగా నేను విశ్వక్షేమాన్ని కూడా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం రక్షంతు మమ రక్షంతు అంటూ ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని సాధకుడు నిర్వర్తించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ దానాలు ఇచ్చేసి ఈ అవబృధ స్నానం అన్నీ ఆచరించేసిన తర్వాత ఈ కలశాల్లోని జలాన్ని మాత్రమే మనం ఈ అవబృధ స్నానానికి వాడతాం కదా. మరి కలశాలన్నీ ఏం చేస్తామండి, ఖాళీ అయిపోతాయి కదా. వాటిల్ని కూడా మంత్ర సహితంగా, ఎందుకంటే అక్కడ మీరు కూష్మాండ బలితో ఇచ్చినవి అవన్నీ కూడా నీకేవైతే కష్ట నష్టాలు ఉన్నాయో, నీకు ఏవైతే బాధలున్నాయో, నీకేవైతే మారక గ్రహాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, అది లక్షవర్తి నోములో కానీ, లేకపోతే చండీ హోమాలలో కానీ, లేకపోతే మీరింట్లో చేసుకునే సత్యనారాయణ వ్రతంలో కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న దేవతలు నిన్ను రక్షించడానికే కదా మంత్రసహితంగా మండపారాధన చేసిస్తున్నది. మరి అది ఎవరు తీసుకోవాలి, వాటిని భరించే శక్తి ఎవరికి ఉందండి? బ్రాహ్మణుడికి మాత్రమే. ఎందుకంటే వేదం అనేది ఇది దేవతల ద్వారా
ఒక శబ్ద తరంగాల ద్వారా నేర్చుకున్నది, ఎవరో రాసినదో ఆ రాసినది వీళ్ళు చూసి మనం ఏబిసిడీలు, ఈ పద్యాలు వేమన పద్యాలు ఇలా ఎవరో రాసింది కాదండి. అది భగవంతుడి యొక్క విద్యది, వేద విద్య అనేది వాళ్ళ ద్వారా సంక్రమించినది. మరి అది ఒత్తి పలికి చక్కగా చదివి వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది తినే హక్కు, తీసుకునే హక్కు వాళ్ళకే ఉంటుంది. ఇంకోళ్ళు ఎవరు దాన్ని ముట్టుకోకూడదండి. నేను అందరికీ చెప్తాను, సత్యనారాయణ వ్రతం నాడు మీరు కలశాన్ని మీ ఇంట్లో వెండి చెంబుల్ని వాటిల్ని ఎగ్జిబిషన్ పెట్టకుండా ఒక రాగి చెంబు, కక్కుర్తి పడకుండా రాగి చెంబు తెచ్చుకోండి, లేదా ఇత్తడి చెంబు తెచ్చుకోండి, లేదా మట్టి పాత్ర తెచ్చుకోండి, మండప సహిత దానం చేయండి. అందులో మొత్తం మీకు 54 ద్వారకా దేవతలను ఆహ్వానిస్తారు. ముఖ్యంగా నవగ్రహాలను ఆహ్వానిస్తారు. గ్రహాలకు సంబంధించిన అధి దేవతలు, ప్రత్యధి దేవతలు అందరినీ ఆహ్వానిస్తారు. మీ నక్షత్ర దేవతలను కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రాహ్మడే తినాలి. ఒక్క వరలక్ష్మి వ్రతము, ఒక కేదారేశ్వర వ్రతము, ఇలాంటి చిన్న చిన్న నోములకి తప్పించి మిగిలినవన్నీ కూడా బ్రాహ్మణుడికే చెంది తీరాలి అని చెప్పి మనకి సుస్పష్టంగా స్కాంద పురాణంలో కానీ, పరాశర స్మృతిలో కానీ, అన్నింటిల్లో చాలా పురాణాల్లో కూడా మనకి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. రేపటి భాగంలో 3వ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు